నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. అండ్ ఇవాళ టీడీపీ క్యాడర్ కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి చర్చ జరగబోతోంది. అండ్ ఇక చూసుకుంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడం వెనుక టీడీపీ కార్యకర్తల బలం ఉంది అనేది కాదనని నిజం. గత 5 ఏళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆస్తులు అమ్ముకున్నారు, జైళ్లకెళ్లారు, చావుదెబ్బలు తిన్నారు. మరి అంత చేసిన టీడీపీ కార్యకర్తల ప్రస్తుత పరిస్థితి ఏంటి? కూటమి పాలనలో వారికి ఆశించిన గౌరవం దక్కిందనుకుంటున్నారా? చంద్రబాబు చెప్పిన పొలిటికల్ గవర్నెన్స్ అమల్లో ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్న మాట పొలిటికల్ గవర్నెన్స్. 5 ఏళ్లలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతూ అభివృద్ధిని పట్టాలెక్కించడంపై దృష్టి పెడుతూనే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేలా అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులకు, క్యాడర్కు ప్రాధాన్యమిస్తూ పొలిటికల్ గవర్నెన్స్ చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు. కష్టకాలంలో పార్టీకి అడ్డగా నిలిచిన వారికి ప్రాధాన్యమిస్తూ కొంతవరకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ను బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. దాన్ని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుంది. వైసీపీ పాలనలో కేసులు, వేధింపులు, అరాచకాలకు ఎదురొడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోరాడారు. పరోక్షంగా పనిచేసిన వారిలో వేధింపులు తట్టుకొని పోరాడిన సామాజిక కార్యకర్తలు, మేధావులు ఉన్నారు. వారిలో అర్హులను గుర్తించి నామినేటెడ్ పదవులిస్తే ఉత్సాహంగా పనిచేస్తారు. కొందరు ఏ పదవులు ఆశించరు. చేసిన పనికి గుర్తింపు, గౌరవం కోరుకుంటారు. పార్టీ నాయకత్వం పిలిచి మాట్లాడితే భుజం తట్టి అభినందిస్తే అదే పెద్ద గౌరవంగా భావిస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అలాంటి గుర్తింపు రాలేదన్న అసంతృప్తి చాలా మందిలో ఉంది. 2014-19తో పోలిస్తే నామినేటెడ్ పదవుల భర్తీలో చంద్రబాబు కొంత వేగం పెంచారు. కానీ ఇప్పటికీ చాలా పదవులు భర్తీ చేయకపోవడంతో నిరాశ పెరుగుతోంది. దేవాలయాల ధర్మకర్తల మండళ్లు, అలాగే మార్కెట్ కమిటీలు, పిఎస్సిఎస్ల అధ్యక్షుల పదవులు పెండింగ్లో ఉన్నాయి. వైసీపీ హయాంలో క్షేత్రస్థాయిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాగా ఇబ్బంది పడ్డారు.
ఆర్థికంగా దెబ్బతిన్న కేసుల్ని, అణచివేతలను లెక్క చేయకుండా కూటమి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కసిగా పనిచేశారు. అధికారంలోకొచ్చాక తమను విస్మరిస్తున్నారన్న భావన వారిలో ఉండిపోయింది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు. చిన్న చిన్న పనులు కూడా కావడం లేదని వారు వాపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ వారికి పనులు చేస్తే తమకు డబ్బులు రావన్న ఉద్దేశంతో ఇతర పార్టీల వారికే పనులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఉపాధి హామీ లాంటి పనుల్ని ముడుపులు ఇచ్చిన వారికి గంపగుత్తుగా ఇచ్చేస్తున్నారని, ఒకవేళ కార్యకర్తలకు పనులు ఇచ్చినా వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి. విపక్ష పార్టీలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకుని వారితో పనులు చేయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు పెద్ద ప్రయోగం చేశారు. యువతకు తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి 2019-24 మధ్య వైసీపీ దాష్టికాలకు ఎదురొడ్డి పోరాడిన వారికి అవకాశం ఇచ్చారు. కానీ తొలిసారి మంత్రులుగా అవకాశం వచ్చిన వారు కష్టపడి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయడం లేదు. కొందరు సీనియర్ మంత్రులు మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్టుగా సొంత ప్రయోజనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారనే వాదనలున్నాయి. కొందరు జూనియర్ మంత్రులు ఏడాది గడిచినా గాడిలో పడట్లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న అలాంటి వర్గ విభేదాల్ని మొదట్లోనే అరికట్టడంలో వైఫల్యం కనిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల నియోజకవర్గంలో కొన్నేళ్లుగా టీడీపీని అంటుపెట్టుకుని ఉన్న వందల కుటుంబాలున్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో అక్కడ టీడీపీకి 30 నుంచి 40 వేల ఓట్లకు తగ్గకుండా వస్తాయి. అలాంటి చోట్ల పార్టీలోని రెండు వర్గాలు కొట్టుకుంటుంటే విభేదాల్ని పరిష్కరించే యంత్రాంగం పార్టీలో కొరవడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితి వైఖరి వల్ల నష్టం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల కీలకమైన స్థానాల్లో గతంలో వైసీపీ నాయకులతో అంటగాగిన వ్యక్తులు పైరవీలతో పోస్టులు తెచ్చుకున్న వారే కొనసాగుతున్నారు. దీర్ఘకాలంలో అది నష్టం చేస్తుందని పార్టీ శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ప్రవాసాంధ్రులు విదేశాల్లో మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. వారిలో చాలా మంది ఎన్నికల సమయంలో కూటమి విజయానికి విశేష కృషి చేశారు. వారికి కావలసింది ఇక్కడుంటున్న వారి తల్లిదండ్రులకు, ఆస్తిపాస్తులకు రక్షణ. వారికేమైనా సమస్యలొస్తే కనుక పరిష్కరించేందుకు ఒక వ్యవస్థ, ఆ విషయంలో లోటు కనిపిస్తోంది. అలాగే ఏపీ ఎన్ఆర్టీ ఉన్నా దాని పరిధి పరిమితం. ఇటీవలి వరకు దానికి చైర్మనే నియమించలేదు. ప్రవాసాంధ్రుల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినా అది క్రియాశీలంగా లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు మస్తాన్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మస్తాన్ రావు గారు. నమస్తే మస్తాన్ రావు గారు, ఇప్పుడు చంద్రబాబు పదే పదే గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రభుత్వంలో
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ప్రధానంగా ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సంబంధించి నిర్లక్ష్యం పార్టీ నుంచి వస్తుంది. వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారో దానికి కాంపెన్సేషన్ ఎక్కడా జరగట్లేదు. వాళ్ళ పట్ల నిర్లక్ష్యం పార్టీ వహిస్తుంది అనే ఆవేదన అనేది కూడుకొట్టుకున్న మాట అయితే వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన గవర్నెన్స్ ఎలా ఉందనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. అదే పరిభాష తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా దృష్టి పెట్టాలి. పార్టీ గవర్నెన్స్ అంటే పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఆ ఫలాలు ఏదైతే అధికారం వచ్చినప్పుడు ఆ ఫలాలు అందాలి అనేది అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. గవర్నెన్స్ అనేది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి, ఎందుకంటే 23 స్థానాలకి దిగజారిపోయిన తెలుగుదేశం పార్టీని 2019లో 2024 వచ్చేసరికి 135 స్థానాలకు ఎగబాకేలాగా చేశారు. ఘన విజయం వెనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వాళ్ళు అనేక నష్టం పోయిన పరిస్థితుల్లో కూడా పార్టీకి వెన్నంటి ఉన్నారు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఎన్ఆర్ఐలు అంటే తెలుగుదేశం పార్టీకి అభిమానం చూపించే వాళ్ళందరూ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 2024లో అధికారంలో రావాలనే దిశగా పనిచేయటమే కాదు, వాళ్ళు అక్కడి నుంచి కూడా ఎన్నికలకు వచ్చి ప్రచారం చేసి పార్టీ ఘన విజయంలో భాగస్వాములు అయ్యారు. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో వాళ్ళకి ఆ విధమైన ప్రయారిటీ ఇప్పుడు సంవత్సర కాలంలో రివ్యూ చేసుకుంటే ఎక్కడా కూడా అది దొరకట్లేదు. ఇక్కడ విదేశాల్లో కష్టపడ్డ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ గ్రామాన తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీకి లేని విధంగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకి లేని విధంగా యంత్రాంగం ఉంది. గ్రామ స్థాయి నుంచి గ్రామ, మండల, పట్టణ, నగరాల స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధమైన బలమైన క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే 1982లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి చూస్తే ఎక్కడా కూడా అనేక ఒడిదుడుకులు, సంక్షోభాలు ఎదుర్కొన్నా కూడా అది ఈ రోజుకి ఈ స్థానంలో, ఈ స్థాయిలో నిలబడ్డ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అందువల్ల ఆయన పార్టీ గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైతే అధికార పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక సందేశం ఇక్కడ కనిపిస్తున్న మాట వాస్తవం. మరి టీడీపీ కార్యకర్తల మనసును అధినాయకత్వం తెలుసుకుంది అంటారా? అంటే తెలుసుకుంది అనే దానికి ఎక్కడంటే కార్యకర్తలు ఎప్పుడైతే అసంతృప్తి పోతా ఉందో ఆ అసంతృప్తి పోయినప్పుడు వాళ్ళకి కొద్దిగా సంతృప్తి స్థాయి లభించిందనే చెప్పచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దొరికిన పరిస్థితి అంతా గమనిస్తే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు, అంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది. జూన్ 12వ తారీఖుకి సంవత్సరం అయిపోయింది. గత 2019-24 మధ్య మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక మంది హత్యలకు గురైన పరిస్థితి. అయినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాని వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఆయా గ్రామాల్లో ఉన్న కేడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వెన్నంటి ఉంటున్న పరిస్థితి. సో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఆ స్థాయిలో ప్రాధాన్యత లభించట్లేదు అనేది చెప్పక తప్పదు. సో అదే ఇప్పుడు ఎక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ వాళ్ళు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆ విధమైన నిర్లక్ష్యం వహిస్తున్నారనే మాటలు కార్యకర్తల నుంచి, కింది స్థాయి నాయకుల నుంచి వినపడుతున్న మాట వాస్తవం. సో ఆ నేపథ్యంలోనే కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళ వల్ల ఉన్న తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది ఏంటంటే అధికారం రాగానే వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చేస్తా ఉంటారు. వాళ్ళకి ఇస్తున్న ప్రాధాన్యత ఎప్పటి నుంచో ఉంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దొరకటం లేదనేది వాళ్ళ మాటల్లో మనకి కనిపిస్తుంది. సో దాన్ని కొంత చంద్రబాబు నాయుడు దగ్గర దాకా వెళ్ళింది. ఆ అసంతృప్తి ఇట్లా ఉంది. నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, లేదంటే ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పనుల విషయంలో కావచ్చు, వాళ్ళు వెళ్తుంటే అక్కడ అంత ప్రాధాన్యత లభించట్లేదనే అసంతృప్తి. రెండోది ఏంటంటే వాళ్ళ మీద చాలా కేసులు కూడా పెట్టున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కేడర్ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటివరకు తొలగించట్లేదు. ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉంది. ఆర్థికంగా అది భారంగా పరిణమిస్తా ఉంది. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనేంటి? ఇప్పటికి కూడా మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కూడా ఎందుకు మన మీద కేసులు తీసివేయటంలో, తొలగించడంలో అధినాయకత్వం శ్రద్ధ వహించట్లేదనే విమర్శలు కూడా వాళ్ళ నుంచి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పార్టీ
సమీక్షా సమావేశంలో ఇన్ అండ్ అవుట్స్ మాట్లాడినప్పుడు కొంతమంది కార్యకర్తలు, లేదంటే ఇక్కడ మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కావచ్చు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాలు కావచ్చు, ప్రజా దర్బార్ లాంటి ఇవి జరుగుతున్నప్పుడు అనేక ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సో అవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీ కార్యకర్తలు పట్టించుకోవాలి. పార్టీ కార్యకర్తలకు ఏదైనా సమస్యలు ఉంటే తీర్చే విధంగా వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మంత్రులు కూడా ఆ విధంగా ఆయా జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించాలి. ఇలాంటి ఇండికేషన్స్ అన్ని ఇవ్వటమే కాదు, మీరు ఏ విధంగా పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళకి పనులు చేసి పెడుతున్నారు, వాళ్ళని పట్టించుకుంటున్నారు అంశం మీద కూడా మిమ్మల్ని అందరూ కూడా గమనిస్తున్నాము. దానికి సంబంధించిన పనితీరును కూడా నేను రివ్యూ చేస్తాను. అప్పుడు కనుక ఏమాత్రం కార్యకర్తలను అలక్ష్యం ప్రదర్శించినట్టు చూస్తే మాత్రం ఊరుకోను. ఎమ్మెల్యేలు కూడా అవసరమైతే వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాననే ఒక వార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం. ఓకే, మరి వైసీపీ హయాంలో ఎన్నో కేసులు ఎదురొడ్డి మరీ పోరాడిన టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి? అంటే మంత్రులు కానీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తల మాటలు అస్సలు వినట్లేదని తెలుస్తోంది. చిన్న చిన్న పనులు కూడా కావట్లేదని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? అంటే ఏ పార్టీలోనే అంటే ఈ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఎక్కడైతే కొద్దిగా డబ్బు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఇతర పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టెండర్లు ఇవ్వటం కానీ, వాళ్ళకి ఈ కొన్ని రకాలైన ఆర్థికంగా వెసులుబాటు కల్పించే పనుల విషయంలో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏం కోరుకుంటుందంటే, ఈ పలుకుబడి డబ్బు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా పవర్ మాంగర్స్ అంటారు కొంతమంది. అంటే ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీకి వచ్చి చేరుతా ఉంటారు. ఆ ఎమ్మెల్యేలకు చేరి వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విధంగా చేస్తే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అప్పుడైనా అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వద్దు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్కే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో కుటుంబ ప్రభుత్వంలో, ఆ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాలు కాకుండా ఇతర పార్టీలు బీజేపీ గెలిచినా, జనసేన గెలిచినా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి పనులు ఏమైనా ఉంటే మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చూపొద్దు. వాళ్ళే మనకి ప్రాణము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత దృఢంగా వాళ్ళు అంత పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఈ రోజు భూస్థాపితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని భూస్థాపితం చేసేద్దాం, తెలుగుదేశం పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోతుంది, మరి వై నాట్ 175 అని చెప్పేసి ఆయన ఒక స్లోగన్ కూడా తీసుకొచ్చిన పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీని 23 నుంచి 135 స్థానాలకు తీసుకొచ్చిన క్యాడర్ ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా చేయాల్సిన ఉంది. ఇప్పటి వరకు నిర్లక్ష్యం ప్రదర్శించినప్పటికీ కూడా ఇక నుంచి మాత్రం ఆ విధమైన నిర్లక్ష్యం కానీ, కార్యకర్తలు అసంతృప్తి కానీ ఉండకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చిన సందేశం యొక్క వెనుకున్న వాస్తవం అనేది కూడా మనం చెప్పాలి. రైట్, మేము అడిగిన ప్రశ్నలకి చక్కటి విశ్లేషణ అందించారు మస్తాన్ రావు గారు. ధన్యవాదాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, నమస్కారం అండి. అన్మ్యూట్ చేయండి నాయుడు గారు. నాయుడు గారు, మీ వాయిస్ వినిపించట్లేదంటే అన్మ్యూట్ చేస్తే వినిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, తెలుగుదేశంకి మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఒక పెట్టని కోటగా ఉంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా
మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంటే పూర్తి స్థాయిలో ఆయన ఒక కరడుగట్టిన తీవ్రవాది ఎలా అయితే ఉన్నారో అదే విధంగా తెలుగుదేశం జెండా పట్టిన ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కూడా పాటుపడుతూ వస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కానీ ఏదైతే పార్టీ పుట్టినప్పటి నుంచి కావచ్చు, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అయితే ఎవరైతే మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళ కోసం అయితే కనుక మనం ఎవరు కూడా ఆలోచించాల్సిన పని లేదంటే కూడా నాడు ఎన్టీ రామారావు చెప్పిన పరిస్థితి కావచ్చు, అదేవిధంగా చూస్తున్నట్టు పార్టీ పగ్గాలు చేపట్టిన నుంచి కూడా చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే పోకడలను అదే దీన్ని కూడా మనం పాటిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం గతంలో 2024లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే కొంతమంది పార్టీలు మారి తెలుగుదేశం జెండా పట్టుకొని తెలుగుదేశంలో కేవలం పదవులు ఆశించడానికి వచ్చారు, పదవులను అనుభవించడానికి వచ్చామన్న తరంగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఇటువంటి వారి పట్ల అయితే మాత్రం ఎప్పటి నుండో తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశం జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్త అయితే కాస్తంత నిరుత్సాహానికి గురవుతున్న పరిస్థితి మనకి కొట్టొచ్చినట్టుగా అనుకోవడం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టుగా అనుకుంటే తెలుగుదేశంకి ఫస్ట్ నుంచి కూడా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు, అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతం, అదేవిధంగా పూర్తి స్థాయిలో చూస్తున్నట్టు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా తెలుగుదేశాన్ని జెండాను పట్టి తెలుగుదేశం జెండానే మోస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కాస్త కార్యకర్తల్లో నిరుత్సాహ పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి పార్టీల తర్వాత కూటమి పార్టీలు ఏదైతే గెలుపు కోసం అయితే మాత్రం ఈ కూటమి పార్టీలన్నీ జతకట్టాయి. ఈ నేపథ్యంలో కాస్త కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలు అయితే చూసుకున్నట్టయితే కనుక ఈ తెలుగుదేశం సంబంధించి కాస్త నిరుత్సాహ నిస్పృహలతో ఉన్న పరిస్థితి. ఏదైతే జనసేన కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే కనుక వీళ్ళకి ఎక్కడా కూడా మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు అంటూ కూడా కార్యకర్తలందరూ కూడా వారి మనోవేదనలు అయితే మాత్రం బయటపెడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి పరిస్థితి కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎక్కడ లేదు అంటూ కూడా వీళ్ళు అధినాయకత్వం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని ఏవైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా వాళ్ళలో పూర్తి స్థాయిలో ఒక నిరుత్సాహం అయితే కనుక ఆవహించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వేరే పార్టీ నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో అంటగాగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వ్యక్తులకే కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారంటూ కూడా ఎప్పటి నుంచో జెండా మోస్తూ వస్తున్నటువంటి కురువృద్ధులుగా మనం సంబోధించవచ్చు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వాటి పట్ల అయితే మాత్రం కాస్త అనాసక్తిగా అయితే వాళ్ళకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ మాకు ఏమీ చేయలేదు, పార్టీ పరంగా మమ్మల్ని సరిగా గుర్తింపు లేదు అంటూ కూడా కొన్ని చోట్ల చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే కనుక జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అక్కడ ఉన్న నామినేటెడ్ పదవుల్లో వీళ్ళకైతే కనుక ప్రధానంగా కూడా వీళ్ళందరికీ కూడా కాస్తంత ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి చోట్ల కొన్ని చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో కొన్ని చోట్ల సగానికి సగం కూడా పంచుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే సగం మండలాలు నేను చూసుకుంటాను, సగం మండలం మీరు చూసుకున్న ప్రాతిపదికగా కూడా కొన్ని చోట్ల ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఎవరైతే నామినేటెడ్ పదవులు పొందారో వీళ్ళందరూ కూడా గతం నుంచి కూడా జెండా పట్టి మోసారా అంటే వాళ్ళెవరు కూడా జెండా ఫస్ట్ నుంచి జెండా మోసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మధ్యలోనే పార్టీలో చేరి అదేవిధంగా పార్టీలు జంపు జలాలీలుగా పేర్కొంటూ వీళ్ళందరూ కూడా పార్టీలు మారుతూ వచ్చారు. ఇలాంటి వాళ్ళని మాత్రమే వీళ్ళు దగ్గరికి చేరదీస్తారు, అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తారంటూ కూడా కాస్త వాళ్ళలో అయితే నిరుత్సాహం అయితే ఏర్పడిన పరిస్థితి. కానీ వీళ్ళందరూ అలా అని చెప్పి తెలుగుదేశం జెండాను వదిలేసి వెళ్ళిపోతారంటే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా తెలుగుదేశం జెండాను వదిలే ప్రసక్తే లేదు. కానీ ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వీళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు. పార్టీపై మక్కువతోనే మేము పార్టీలో కొనసాగుతున్నాము. కానీ మాపై కాస్త నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా అయితే మేము పార్టీ వదిలే ప్రసక్తి లేదంటే ఒకటి. కానీ అధినాయకత్వం చూసినట్టయితే కనుక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పదవులు వరిస్తాయంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు లోకేష్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎన్నికలకు ముందు కొంతమంది పార్టీలు మారి పార్టీలో వచ్చిన వాళ్ళ సంగతి మనం చూసుకున్నట్టయితే కనుక వీళ్ళందరూ కూడా ఎంతవరకు పార్టీలో ఉంటారన్న దానిపై అయితే వీళ్ళకి ఎవరికి కూడా నమ్మకం లేనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ కాస్త విలువిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తూ ఉంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వ్యక్తులందరికీ కూడా ఖచ్చితంగా పార్టీలో ఖచ్చితంగా విలువ ఉంటుందంటే కూడా చంద్రబాబు చెప్పే ఆ విలువైన మాటలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే యువరక్తాన్ని ప్రోత్సహించాలి. ఎందుకే యువరక్తాన్ని మనం పార్టీకి ఎక్కిస్తేనే మనం పార్టీ మనుగడ కొనసాగుతుందంటే కూడా ఇటు లోకేష్ తో పాటు యువ నాయకత్వాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహించు వస్తున్నారు. కాబట్టి యువకులు కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి.
అదేవిధంగా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీ ప్రాధాన్యం ఇస్తూ సమతుల్యం పాటిస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే కాస్త మంత్రులుగా రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇక ప్రజలిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ గీత దాటుతున్న నాయకులపై అధినేత కొరడా జులిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలిటికల్ గవర్నెన్స్ పక్కాగా అమలయ్యేలా చూడాలని పార్టీ క్యాడర్ బలంగా కోరుకుంటోంది. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తేల్చి చెప్పకని చెబుతున్నాయి. సో ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.